ఇంకా వాడు సంతోషంగా ఉండడు. కాళ్ళు పట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నావా కాబోయే కనక మహాలక్ష్మి? మీరు ఎంపీ అయిపోయాక ఈ ఇంటికొస్తారో రారో? ఎంపీ ఏంటి, మంత్రిని అవుతానమ్మా. అప్పుడు మీకు నేనసలు గుర్తుకే రాను. నేను రావడం అలా ఉంచు. ఆల్రెడీ జనం మాజీ మినిస్టర్ మంగింట్లో మసాజ్ చేయించుకుంటున్నాడని గుసగుసలాడుతున్నారు. ఇకపై నేనిక్కడికి వస్తే అంతే, మర్యాద మొత్తం మంట కలిపేస్తారు. ఎందుకు ముఖం మార్చుకుంటున్నావు? వాళ్ళంటే నేను మానేస్తానేంటి? ఇక్కడ చేయించుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళండి, సార్ వచ్చే టైం అయింది. వెళ్ళండి, గొడవ చేయకండి. వెళ్ళండి. చెప్పేది మీకే. వెళ్ళండి. జరగండి. సార్ వచ్చేసారు. జరగండి. నమస్తే సార్. సార్ ఏంటయ్యే జనం? సార్ మిమ్మల్ని డొనేషన్ గురించి అడగలరు సార్. ముందు మీరు జరగండి. సార్ లోపలికి వెళ్ళండి. సార్ జరగండి. ఈ పేపర్లన్నీ మీకు ఎలా వచ్చినాయి? ఇవి మేము ప్రింట్ చేయలేదే. మేమేమి మీరు వెళ్ళండి. సార్ మాట్లాడుతున్నారు కదా. క్లాస్ రూమ్స్. ఈ లెటర్స్ సంబంధం లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గో బ్యాక్ ప్లీజ్. యా మీకు చెప్తుంటే అర్థం కదా. వెళ్ళండి. డొనేషన్లు వాపసు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా అంటారేంటి? అవును, అందరికీ లెటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం తెలియదు అంటారండి? ఇంతమంది లెటర్లు పట్టుకొచ్చి అడిగితే ఇవ్వకుండా ఎక్కడ పోతాడరా? కరెక్ట్ గా చెప్పావురా. ఈ రోజు ఆడమనో తేలిపోవాలి. ఈ జనంలో ఒక్కడు కూడా వెనక్కి తగ్గడం లేదురా. ఏంటయ్యే జనం అంతా? ఎంతమంది ఉంటారు? 2 సంవత్సరాల విద్యార్థుల పేరెంట్స్ 500 పైనే ఉంటారు సార్. ఆయనకి ఎలా సమాధానం చెప్పాలయ్యా? ఆయన ఎవరి మాట వినరు సార్. ఏమయ్యా, పార్టీ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ప్రభు అన్నా, పార్టీ ఫ్లెక్సీలు పెట్టారా? పెట్టామన్నా. ఆ కుర్రాళ్ళు 10 చోట్ల పెట్టి 25 అని చెప్తారు, చూసుకోండి. అదంతా నేను చూసుకుంటానన్నా. என்ன சொல்ற நீ? ஊர்ல நொண்டி நொசக்கா வெந்தது வேகாது, பெட்டி கடையில கடைஞ்சொன்னது, பீடிய கிள்ளி குடிச்சது, சந்த கடையில கருப்பி திருடிட்டு கொண்டது, இந்த மொத்த கோபம். ఈ టైంలో తమిళ ఛానల్ పెడుతున్నామేంట్రా? మార్చరా. ఇందులో బ్యాటరీ అయిపోయింది గారు, అందుకే మారట్లేదు. ఏదో చూసిన ప్లేస్ లా ఉంది, తప్పుకోరా. మన కాలేజీలా ఉంది. అరే ఏంట్రా, ఏదేదో మాట్లాడుతుంది. అది ఏ భాషరా? అయ్యగారు కరెక్ట్ గా చూడండి, ఇది కన్నడ. తెలుగు ఛానల్ పెట్టుమంటుంటే ఎందుకురా ప్రాణాలు తీస్తావు? ఇప్పుడు మీరు చూస్తోంది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ రాష్ట్రంలో జరగంది మొట్టమొదటిసారి ఇక్కడ జరుగుతుంది. విద్యా విధానంలోనే మార్పు. తొలిసారిగా వచ్చిన ఈ మార్పు గురించి పేరెంట్స్ ఏమంటున్నారో వాళ్ళని అడుగుదాం. సార్, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ చదువులపై మీ అభిప్రాయం? పిల్లల్ని మనం చదివించేది వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా. వీళ్ళ కాలేజీ ఫీజు కట్టాలంటే మా తల ప్రాణం తోకొస్తుంది. ఈ కార్పొరేట్ చదువులు పెద్ద వ్యాపారం అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సార్. వీడు ఫోన్ ఎత్తి చావట్లేదయ్యా. పోనీ ఆ ఇన్స్పెక్టర్ నంబర్ నీకేమైనా తెలుసా? తెలుసు, కష్టపడి కాలేజీలో చేర్పించాం. డొనేషన్ తిరిగిచ్చేస్తామని చెప్పారు. చాలా లైన్ లో ఉన్నాడు. ఓహో, ఓకే. హలో, చెప్పండి గారు. ఎవరా డబ్బులు తిరిగిస్తా అన్నది? వాళ్ళందరిని అక్కడి నుండి కొట్టి తరిమేయండి. ఎలా కుదురుద్దయ్యా? ఒకళ్ళ ఇద్దరా? 100 మంది ఉన్నారు. పైగా ఆధారాలతో సహా వచ్చారు. మేమే ఇక్కడ జనాలను కంట్రోల్ చేయడానికి వచ్చాం. ఇక్కడ కాదంటే రోడ్డు ఎక్కుతారు. గొడవ పెద్ద చేయకుండా క్యాంపస్లను సెటిల్ చేయండి.